మీకు తెలుసా, వారణాసిలో కొన్ని ప్రత్యేకమైన రహస్యాలున్నాయి. వాటి కొన్ని చరిత్రలున్నాయి. ఏంటా రహస్యాలు, వాటి చరిత్రలేంటో తెలుసుకుందాం. వారణాసి, కాశీ కేవలం గంగానది తీరంలో ఉన్న నగరం మాత్రమే కాదు, అనేక రహస్యాలు మరియు ఆధ్యాత్మికతతో కూడిన నిగూఢమైన ప్రదేశం. ఇక్కడున్న భవిష్యద్భావిలో ప్రతిబింబం, మణికర్ణికా ఘాట్లోని నిరంతర దహన సంస్కారాలు మరియు నారద ఘాట్పై పెళ్లి చేసుకున్న జంటలు స్నానం చేయకూడదనే నమ్మకం వంటివి వారణాసిలోని ప్రత్యేక రహస్యాలు. తెలుసుకుందాం. 1. భవిష్యద్భావి అంటే ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం ఈ బావిలోకి చూసినప్పుడు ఎవరి ప్రతిబింబం సరిగ్గా కనిపించదో వారికి మరణం సమీపించిందని అర్థం. 2. నారద ఘాట్ రహస్యం. ఇక్కడ స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య కలహాలొస్తాయని, అందుకే పెళ్లి చేసుకున్న జంటలు ఇక్కడ స్నానం చేయడానికి ఇష్టపడరని నమ్ముతారు. 3. మణికర్ణికా ఘాట్. ఇక్కడ 24 గంటలు చితిమంటలు ఆరిపోవు. ఇది హిందువులకు పవిత్రమైన శ్మశానవాటిక. ఇక్కడ అంత్యక్రియలు జరిగితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 4. కాశీరాజు రహస్య ఆలయం. వారణాసిలో కాశీరాజు కుటుంబం కోసం నిర్మించిన 200 ఏళ్ల నాటి కాశీరాజ్ కాళీ దేవాలయం ఉంది. దీనినే రహస్య ఆలయమని కూడా పిలుస్తారు. 5. రామ్నగర్ కోటలోని వేదవ్యాస ఆలయం. గంగానదికి అవతలి వైపున్న ఈ కోటలో వేదవ్యాసుడు నివసించాడని, ఇక్కడ ఆయన ఆలయముందని నమ్ముతారు. 6. నిరంతర మంటలు. మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్లలో శవదహనం 365 రోజులు 24 గంటలు కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రదేశాలు వారణాసిలోని పురాతన ఆధ్యాత్మికతను మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. మీకు రాముడంటే ఇష్టముంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి.